మీరు ఏ పని తిన్నగా చేయలేరా? ఏది బాధ్యతగా తీసుకోలేరా? ఇది నాన్నకు తెలిసినా, సొసైటీలో తెలిసినా మనకెంత మర్యాద తక్కువ. ఒక పని చేసే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలని తెలీదా? మీరెప్పుడు ఇంతే, క్లబ్బులంటూ కిట్టి పార్టీలంటూ తిరుగుతూనే ఉంటారు. ఇల్లు కుటుంబం మీకు పట్టనే పట్టదు. అందుకే మీ పద్ధతులు నాకు నచ్చవు. మీ వల్లే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్స్ అని, గెస్ట్ హౌస్లని ఇంటి బయట తిరుగుతూ ఉంటాను. అసలు ఏమైనా శ్రీవారు ప్లీజ్ శ్రీవారు. ఇప్పుడు అవన్నీ అవసరమా శ్రీవారు? అత్తయ్య అసలే చాలా భయపడుతున్నారు. సమస్య ఎలా గట్టెక్కుతుందో మార్గం ఆలోచించకుండా మాటలని ఏం లాభం? ఏదో తెలిసి తెలియక చేశారు, అయిపోయింది కదా. తర్వాత ఏం చేయాలో అది ఆలోచిద్దాం. ఏం చేయగలం ప్రియా? ఆవిడ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఆవిడ వైపే బలంగా ఆధారాలున్నాయి. ఇంకెలా ఈ సమస్య నుంచి బయటపడగలం? మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ప్రియా, నీకేమైనా పిచ్చా? ఇలాంటి టైంలో సామెతలు చెప్తున్నావు? సామెతలు కాదు శ్రీవారు, మనం ఆ డాక్యుమెంట్స్ సంపాదించి ఉపాయం చెప్తున్నాను. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు ప్రియా. తనెక్కడో రూమ్ లోపల లాకర్లో పెట్టిన డాక్యుమెంట్స్ ని మనం ఎలా సంపాదించగలం? నాకు ఒక ఐడియా వచ్చింది శ్రీవారు. ఏంటది? అదేంటంటే, ఇది ప్లాన్ శ్రీవారు. ప్లాన్ బానే ఉంది, కానీ వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, మీ సమస్య తీరిపోతుంది. రాములమ్మ, ఇందులో నీళ్ళు పట్టు. కైలాష్ గారికి బెండకాయ ఫ్రై, మునక్కాడ సాంబార్, గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం. అవి చేసి పంపిస్తే మంచిగా భోజనం చేస్తారు. అసలే టిఫిన్ కూడా సరిగా చేయకుండా వెళ్ళారు. ఆకలిస్తుందేమో. ముందైతే ఇవన్నీ కొంచెం త్వరగా క్లీన్ చేసేవి నాకు. రాములమ్మ, ముందు ఆ బెండకాయలు శుభ్రంగా తుడిచివ్వు. సరే అమ్మా. ఇదేమిటి? ఇందాకేమో కైలాష్ ప్రేమగా దగ్గర అవబోతుంటే దూరం పెట్టింది. ఇప్పుడేమో ప్రేమగా భర్త కోసం వంట చేస్తోంది. కారణం ఏమై ఉంటుంది? కైలాష్ గారికి పని ధ్యాస తప్ప తిండి తినాలనే ఆలోచన కూడా ఉండదు. నేను దగ్గరుండి వడ్డిస్తేనే కొంచెమైనా తింటారు. రోజు నేను ఆఫీస్కి క్యారేజ్ తీసుకొస్తాను అంటే వద్దు అంటారు. చలపాయ్, చలపాయ్. మొదలు పెట్టింది. ఇక మన నడుములు పడిపోయేదాకా చాకరీ చేస్తుంది. మెక్కడం అయ్యిందా?
అయిపోయింది అత్త. తిన్నదంతా అరిగి మళ్ళీ కుంభాలు కుంభాలు తినాలంటే పని చెయ్యాలి. పదండి పదండి. ఏం పనులు చేయాలి అత్తయ్య? ఆ నువ్వు అన్ని గదుల్లో బూజులు కొట్టి టేబుల్కి సోఫాలకి పట్టిన దుమ్మంతా దులపాలి. అలాగే అత్తయ్య. నేనేమో పిన్ని పక్కనే ఉండి కావలసినప్పుడల్లా మంచినీళ్లు కాఫీ ఇస్తుంటాను కదా పిన్ని. తోలు తీస్తాను. తడిగుడ్డతో ఇల్లంతా తొడో. గుడ్డెందుకు? మాపుంది కదా, దాంతో తుడుస్తాను. ఒళ్ళొంచి పనిచేయకపోతే పిప్పళ్ళ బస్తాలా తయారై బీపీలు షుగర్లు అంటూ డాక్టర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వెళ్ళు వెళ్ళు కానివో. రేయ్ నిలబడి ఏం చేస్తున్నారా? అలా దిక్కులు చూస్తే పనవదు, పని చెయ్యాలి. ఒళ్ళొంచి తుడు తుడు తుడు. నువ్వు కూడా వెళ్ళు, తుడు తుడు. అమ్మమ్మ, వీళ్ళతో ఈ పనులు చేయిస్తున్నారేంటి? చైనీ చైనీ, తిన్నింటికి రుణం తీర్చుకున్నట్టయినా ఉంటుంది. నువ్వు వెళ్ళి వంట పని చూసుకో. ఇంకా చాలా పిన్ని. ఈ అతే తగ్గిస్తే మంచిది. పైన కైలాష్ బాబు గది శుభ్రం చేయాలి కదా. వెళ్ళావు వెళ్ళావు. ఈ పెద్ద ఆవిడతో తిట్లు తింటూ ఇక్కడ పని మనుషుల బతికే కంటే గుడి మెట్ల మీద అడుక్కుని తిని బతకడం మేలు. ఆగో, ఏటి నసుకుతున్నావు? అబే ఏం లేదు పిన్ని. వెళ్ళి శుభ్రం చేసి వస్తాను. చేసిరా. చలపాయ్. అత్తయ్య. ఏంట్రా అలా?
అలాగని నాజుగ్గా బాగానే తుడుస్తున్నావు తుడుస్తున్నాడు అత్తయ్య. గట్టిగా తుడు ఆ.